హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలకైతే మనం వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియో ఏమిటంటే 200 రోజుల్లో 5 గ్రామ్స్ గోల్డ్ 200 రూపాయలను సేవింగ్స్ చేస్తే ఈజీగా కొనేయచ్చండి. అది ఏమిటి ఎలా అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీ అందరికీ చాలా 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 యూజ్ఫుల్గా ఉంటుందండి. మీకు వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. అదేవిధంగా మీరు ఒక లైక్ చేయడం వల్ల ఒక 10 మంది నా వీడియోని చూసే అవకాశాన్ని మీరు కల్పించిన వాళ్ళు అవుతారు. ఇంకా అదేవిధంగా ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చింటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చిన వాళ్ళు ఇదొక్క వీడియో చూసి కాదు, చాలా మనీ సేవింగ్స్, గోల్డ్ సేవింగ్స్, చాలా వీడియోస్ ఉన్నాయండి. మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి మనం వెళ్ళిపోయినట్లయితే, మధ్యతరగతి వారు ఇలా గోల్డ్ ప్రైస్ రోజు రోజుకు పెరిగిపోతూ ఉంటే మనలాంటి వాళ్ళు ఇక బంగారం కొనగలమా అని చింతించకుండా కేవలం 200 రోజుల్లో 5 గ్రామ్స్ గోల్డ్ కొనగలిగినటువంటి సేవింగ్ టిప్ అయితే నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తున్నానండి. మనలాంటి మధ్యతరగతి వాళ్ళండి, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు బంగారం చూడండి ఎంత రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. గత 10 సంవత్సరాలకి ఇప్పటికి పోల్చుకుంటే దాదాపు అప్పుడు 30,000 ఉందండి, ఇప్పుడు 80,000 ఉంది. మనకు ఎంత పెరిగిపోయిందో 50,000కు పైన పెరిగిపోయిందండి. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం గోల్డ్ కనగలమా? ఇంకా ఇది ₹1,00,000 పోతుంది. ఒక తులం బంగారాన్ని 10 లక్షల రూపాయలు పెట్టి మనం కొనలేనటువంటి సిచ్యువేషన్ అండి మధ్యతరగతి వాళ్ళది. సో నేను చెప్పే ఈ టిప్ మీరు ఫాలో అయినట్లయితే కేవలం 200 రోజుల్లో 5 గ్రామ్స్ గోల్డ్ అయితే ఈజీగా కొంటారండి. ఇంకా సేవింగ్స్ వచ్చేసి 200 డేస్ అండి. 200 రోజులు. మనం ఎన్ని రోజులు సేవింగ్స్ చేయాలంటే 200 రోజులు. మన గోల్ ఏమిటంటే 5 గ్రామ్స్. ఇంకా ఛాలెంజ్ మన టార్గెట్ ఎంత అంటే 200 రూపీస్ టార్గెట్ అండి. మన టార్గెట్ 200 రూపీస్. సో ఇలా మనం ప్లాన్ చేసుకున్నట్లయితే మనకు వచ్చేసి 200 డేస్కి మనము 200 డైలీ సేవింగ్స్ చేయాలండి. 1వ రోజు అయినా 200 రూపాయలే, 10వ రోజైనా 200 రూపాయలే, 20వ రోజైనా 200 రూపాయలే, 30వ రోజైనా 200 రూపాయలే. అంటే నేను చెప్పేది ఏమిటంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా 200 రోజుల్లో ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా ప్రతిరోజు 200 రూపీస్ అయితే సేవింగ్స్ చేయాలండి. నేను మీకు చూపించినట్లయితే ఇక్కడ చూడండి, 1వ రోజు 200 రూపాయలు వేస్తే ప్రతి 10 రోజులకు వచ్చేసి 2,000 అవుతుందండి. మేము ప్రతిరోజు 200 రూపాయలు మేము వేయలేము అని అనుకున్న వాళ్ళు ప్రతి 10 రోజులకు ఒక 2,000 రూపాయలు తీసి పక్కన పెట్టండి. అలా కూడా మేము చేయలేము అంటే ప్రతి 5 రోజులకు వచ్చేసి 1,000 రూపీస్ తీసి పక్కన పెట్టండి. సో ఇలా చేసినట్లయితే మనమైతే 200 రోజులకి 5 గ్రామ్స్ గోల్డ్ అయితే ఈజీగా కొనేయచ్చండి. అది చూడండి, నేను మీకు క్యాల్కులేట్ చేసి చూపిస్తాను. మనకు 10 రోజులకు వచ్చేసి 2,000 రూపాయలు అవుతుంది కదండి. మీరు దీన్ని డివైడ్గా చేసుకొని ఈ 10 రోజులకు 2,000 రూపాయలని రోజు 2,000 వేస్తారా, లేదంటే 5 రోజులకు 1,000 రూపాయలు వేస్తారా, లేదంటే ఒక 2 రోజులకు ఒకసారి ఒక 500 వేస్తారా, ఇలా ఇది మీ ఇష్టం అండి. మీరు ఒక 2 డేస్కి ఒక 500 వేసినా కానీ మనకు 10 రోజులకు వచ్చేసి 2,000 రూపీస్ అయితే ఈజీగా అవుతుంది. ఇది వచ్చేసి మీ చాయిస్, మీకు ఉన్నటువంటి ఆదాయాన్ని బట్టి. కానీ కంపల్సరీగా 10 రోజులకు వచ్చేసి 2,000 రూపీస్ అయితే కంపల్సరీగా సేవింగ్స్ చేయాలి. ఇంకా అలా మీరు సేవింగ్స్ చేస్తున్నామని తెలియచిన వెంటనే ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఇచ్చి 30 రూపాయల సామాన్లలో ఒకటి ప్లాస్టిక్ దైనా లేదంటే మట్టిదైతే నేను మొన్న కొన్నానండి 30 రూపాయలు ఇచ్చి. సో అది ఒక హుండీ కొనండి. ఇలా హుండీ పెట్టుకున్నట్లయితే మనకు ఈజీగా ఉంటుంది. మనం వేసిన డబ్బులు తీసి మళ్ళీ మనం వాడుకోకుండా ఉంటాము. సో అలా అనమాట. ఇంకా 100 రోజులకు ఒక 10 రోజులకు 2,000 రూపాయలు అయితే 100 రోజులు కనుక మనం అలా సేవింగ్స్ చేయగలిగితే, ప్రతిరోజు 200 మనం సేవింగ్ చేయగలిగితే 100 రోజులకు వచ్చేసి 20,000 రూపాయలు అవుతుందండి. చూడండి, 20,000 రూపాయలు అంటే చిన్న అమౌంట్ అయితే కాదండి, చాలా పెద్ద అమౌంట్. ఈ 20,000 రూపాయలని మనం గోల్డ్ షాప్లో మనము ఫిక్స్డ్ చేయాలండి. గోల్డ్ షాప్లో మనము
ఫిక్స్డ్ చేస్తే విఏ అంటే ఈ మధ్య ఇద్దరు ముగ్గురు కామెంట్ చేస్తున్నారండి విఏ అంటే ఏమిటని. విఏ అంటే తరుగు, మేకింగ్ ఛార్జీ ఇవన్నీ విఏలోనే వేస్తారండి మనకు. ఈ విఏ వచ్చేసి షాపును బట్టి ఉంటుంది. 13 నుంచి 18% వరకు మనకు విఏ ప్రతి షాప్ వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు. అదేనండి తరుగు, కూలి ఇవన్నీ మేకింగ్ ఛార్జీ, తరుగు అన్నీ కలిపి దాంట్లోనే వేసేస్తారు. వాళ్ళకు కూడా రావాల్సినటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ ఏవి ఉంటాయో వాటన్నిటిని దాంట్లో విఏలో కలిపి 13% ప్రతి మనకు గోల్డ్ ప్రైజు 8,000 ఉంటే 8,000కు 13% వరకు మనకు 13% నుంచి 18% వరకు మనకు ఈ తరుగు, మేకింగ్ ఛార్జ్ ఇవి వేస్తారు. సో మనము ఈ 20,000 రూపాయలు మనం అక్కడ చేసినందుకు 20,000 రూపాయలకు వాళ్ళకు వడ్డీ వస్తుంది. కాబట్టి మనకు విఏ మేకింగ్ ఛార్జ్ లేకుండా మనకు గోల్డ్ అనేది ఇస్తారండి. దానికి ఎంత 20,000కి ఎంత గోల్డ్ వస్తే అంత అయితే మనకు గోల్డ్ ఫ్రీగా విఏ లేకుండా మనకు ఇస్తారు. 13% నుంచి 18% వరకు వచ్చే విఏ లేకుండా మనకు గోల్డ్ ఇస్తారు. నేను అర్థమైందని నేను అనుకుంటున్నానండి. ఇంకా ఈ 20,000కు విఏ ఉండదు కాబట్టి ఇంకా మనం ఫిక్స్డ్ చేసిన 20,000 అలానే ఉండిపోతుంది గోల్డ్ షాప్లో. ఒకవేళ మీరు అనుకోవచ్చు మేము దీని బదులు బయట వడ్డీకి ఇవ్వచ్చు కదా అని. వడ్డీకైనా ఇచ్చుకోవచ్చు, కానీ మనం అనుకున్న సమయానికి వాళ్ళు తిరిగి ఇవ్వరు కదండి. మన దగ్గర డబ్బులు సమకూరేటానికి మనం అడిగిన వెంటనే వడ్డీకి ఇచ్చిన వాళ్ళు ఎప్పుడు ఇవ్వరండి. నేను ఇది అనుభవపూర్వకంగా చెప్తున్నాను. మనకు ఎంత పెద్ద హెల్త్ ఇష్యూ వచ్చినా కానీ ఇవ్వమంటే మాత్రం ఇవ్వరు. సో అందుకని మన దగ్గర మళ్ళీ డబ్బులు పోగయ్యే లోపల మనకు నమ్మకంగా వస్తువు కొనగలిగినటువంటి అది ఏమంటే మనకు ఇక్కడ గోల్డ్ షాప్లో పెడితే మనకు నమ్మకంగా ఉంటుందండి. అలా అనమాట. ఇంకా అది 100 రోజులకు 20,000 రూపాయలు పక్కన పెట్టేశాము. ఇంకా తర్వాత మళ్ళీ 100 రోజులు ఉంటాయి కదండి. ఈ 100 రోజులకు మళ్ళీ 200 వేస్తే మళ్ళీ 20,000 అవుతుంది. సో టోటల్గా వచ్చేసి మనకు 40,000 రూపాయలు అయితే అవుతుంది. మొదటిసారి 20,000, రెండవసారి 20,000, మొత్తం టోటల్గా 40,000 రూపాయలు అయితే అవుతుంది. సో మనం గోల్డ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 22 క్యారెట్స్ 7,890 రూపాయలు అయిందండి. ఇది పెరగచ్చు, తగ్గచ్చు. ఒక నెల వెయిట్ చేయండి మీరు గోల్డ్ కొనాలంటే మాత్రం. ఒకవేళ ఏమన్నా తగ్గుతుందేమో. ఇప్పుడైతే పెరుగుతూనే పోతూనే ఉందండి. ఈ గ్రాఫ్ మీరు చూసినట్లయితే మీరు గూగుల్లో కొట్టి చూడండి. గోల్డ్ గ్రాఫ్ పెరిగిపోతూనే ఉందండి. డౌన్ అయితే లేదు. ఎప్పుడైతే ఒక్కసారి డౌన్ వస్తుందో, డౌన్ ఒక్కసారి వస్తే కనుక ఒక నెల వరకు డౌన్ అవుతుందండి. అంటే వేలల్లో ఉంటుందని నేను చెప్పాను. 200, 300లోనే మనకు డౌన్ అవుతూ ఉంటుంది. 24 క్యారెట్స్ అయితే 8,330 రూపాయలు ఉందండి ఫర్ గ్రామ్. ఒక గ్రామ్ వచ్చేసి మనకు 5 గ్రాములు కావాలి కాబట్టి 7,890 రూపాయలు ఇంటూ 5 వేసుకుంటే 39,400 రూపాయలు అయితే మనకు అవుతుందండి. సో మనం ఆల్రెడీ డబ్బులను ఇక్కడ గోల్డ్ షాప్లో ఫిక్స్ చేసాం కాబట్టి మనకు విఏ ఏముండదు. జిఎస్టీ ఉంటుంది. జిఎస్టీ 3%. ప్రతి 7,000 1 గ్రాముకు 3% వేస్తారు కాబట్టి మనకు వచ్చేసి 736 రూపాయలు అవుతుందండి జిఎస్టీ వచ్చేసి. సో 5 గ్రామ్స్ గోల్డ్ మనమైతే ఈ 730 రూపాయలు 236 రూపాయలు పోయినా ఇంకా మన దగ్గర అమౌంట్ ఉంటుంది. సో మనం ఇలా కనుక ప్లాన్ చేసుకోగలిగితే ప్రతిరోజు 200 రూపాయలు సేవింగ్స్ చేయగలిగితే మాత్రం 200 రోజులకు ఈజీగా మనమైతే 5 గ్రామ్స్ గోల్డ్ అయితే ఈజీగా కొనేయచ్చండి. మధ్యతరగతి వాళ్ళు మేము ఇంకా గోల్డ్ కొనలేము అని చింతించకుండా, బాధపడకుండా గోల్డ్ రేట్ ఏమో ఇలా పెరిగిపోతుందని, కానీ ఇప్పుడు కూడా కొనలేకపోతే మనము ఇది ఇంకా పెరిగిపోతుందండి. 1,00,000కు పైనే పోతుంది. కాబట్టి మీరు ఈ అపోహలను నమ్మకండి. బంగారు రేట్ తగ్గుతుంది, పూర్తిగా పడిపోతుంది అని. మీరు చూసినట్లయితే మనం పుట్టినప్పటి నుంచి ఏ ఏజ్ వాళ్ళైనా మనం పుట్టినప్పటి నుంచి గోల్డ్ రేట్ ఎప్పుడు తగ్గినది లేదండి, పెరిగినదే. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే గోల్డ్ ప్రైస్ పెరిగిపోతూనే ఉంటుంది. కాబట్టి ఈ రోజు కూడా కొనగలేకపోతే మళ్ళీ మనం ఇంకో రోజు కూడా బాధపడాల్సి వస్తుంది. మనం ఇప్పుడు అనుకుంటాం 30,000 ఉన్నప్పుడు కొనింటే బాగుండు, 60,000 ఉన్నింటే కొనింటే బాగుండు, 15,000 ఉన్నప్పుడు కొనింటే బాగుండని. సో ఈ రోజు నువ్వు గుర్తు చేసుకొని మరో ఇంకొక రోజు బాధపడకూడదని నా ఉద్దేశం. ఈరోజు 80,000 ఉన్నప్పుడు మనం కొనకపోతే 1,00,000 రూపాయలు ఉన్న రోజు మనం బాధపడాల్సి వస్తుంది. 80,000 ఉన్నప్పుడు కొనింటే బాగుండని. సో అందుకని నేను చెప్తున్నాను, ఈ టిప్ మీరు ఫాలో అవ్వండి. మీరు కూడా 200 డేస్లలోనే 5 గ్రామ్స్ గోల్డ్ ఈజీగా కొనేయండి. పెద్ద కష్టమైతే ఏం కాదండి, ఈజీ సేవింగే. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.